Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. We are in 128 planning. ఇంకో ఫ్యూ డేస్ అయితే 120 లైన్లోకి ఎంటర్ అవుతుంది. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? Today's topic is everybody have obstacles, but they what they will deal is different. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అబ్స్టాకిల్స్ అవరోధాలు వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళు ఎలా డీల్ చేస్తారు అనేది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెన్స్గా ఉంటుంది. ద వే ఆఫ్ డీలింగ్ ఈజ్ డిఫరెంట్. కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్గా వాళ్ళు డీల్ చేస్తారు, కొంతమంది ఏమో ప్రతి దానికి ప్రాబ్లమేటిక్గా ఉంటారు. అంటే కాంప్లికేషన్ ఇంకా ఇంకా పెద్ద అవరోధాన్ని తెచ్చుకుంటారు. అది వే ఆఫ్ డీలింగ్ అనేది డిఫరెన్స్. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ సేమ్. నీకు వచ్చాయి, నీకు ఒక్కడికే వచ్చాయి, నీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ అని ఫీల్ అవ్వద్దు. ఎవ్రీబడి యూ షుడ్ హ్యావ్, ప్రతి ఒక్కరికి వస్తాయి, బట్ వాట్ దే డీల్ ఈజ్ సపరేట్. కాబట్టి యాజ్ ఎ మోటివేషన్ ట్రైన్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈజ్, మీలో మీకు ఏదైనా సరే ముందర భయపడకూడదు. ఒక అవరోధం కానీ ఏదైనా ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు డోంట్ ఫియర్. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి అవసరమైతే ఆల్రెడీ దాంట్లో ట్రాక్లో ఉన్న వాళ్ళని అడగాలి. లేదు, నువ్వు నీ ఓన్గా నువ్వు ఒక్కొక్క ట్రైల్ వేసుకుంటూ దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అధిగమించలేని పరిస్థితుల్లో మళ్ళీ వేరే విధంగా ఇంకో రకమైనటువంటి మార్గాన్ని ఎప్పటికప్పుడు నువ్వు పోరాటం అనేది తీసుకోవాలి. పోరాటంలో ఒక లాజికల్ థింకింగ్ కూడా అలవాటు చేసుకోవాలి. ఎలా డీల్ చేయాలి, కొన్ని బుక్స్ చదవండి, ఫ్రెండ్స్తో మీట్ అవ్వండి, పరిస్థితులు ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉందో ఫాలో అవుతుంది, దానివల్ల వే ఆఫ్ డీలింగ్ పెరుగుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత క్రైసిస్లో ఎలా ఉంది పరిస్థితులు, పాస్ట్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఈ యొక్క దాని మీద అవేర్నెస్ బాగా ఉండాలి. దేర్ బై యూ కెన్ డీల్ అప్. సో పరిస్థితులను బట్టి నువ్వు ప్రొసీడ్ అవుతూ ఉండాలి లైఫ్లో. సో అకార్డింగ్ టు ద వే యూ ఆర్ డీలింగ్ విత్ ద సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ ఒక పర్సన్కి. కానీ నువ్వు మాత్రం నువ్వు ప్రస్తుతం ఎలా ఉంది, ట్రెండ్ ఎలా నడుస్తుంది, ఆ ట్రెండ్స్ గురించి ఇది చేసుకోవాలి. ఓవరాల్ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లైఫ్లో ప్రతి దాంట్లో నువ్వు ఉండాలి. నీ మీద నీకు నమ్మకం, నువ్వు చెయ్యగలను అంటే ఏదైనా చేయగలుగుతావు. నీకు ఆత్మకు సాక్ష్యం కానిది ఏదీ లేదు అని నువ్వు ఎప్పుడైతే భావించావో ఇకండు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అవరోధాలు వచ్చినా నేను చెయ్యగలను అనేటటువంటి నీ యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో అది ఎవరి దానికి సొల్యూషన్. అదే ఫస్ట్ పడిపోతుంది నీ మీద నీకు నమ్మకమే. తర్వాత ప్రతి ఒక్కళ్ళకు డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను సాధించలేన, నా వల్ల అవుతుందా అనేటటువంటి పరిస్థితులు. పెద్ద పెద్ద చరిత్రలో సక్సెస్ను క్రియేట్ చేసిన విజేతలకు కూడా వచ్చింది. కానీ అలాంటి కండిషన్లో కూడా వాళ్ళు మొక్కవోని ఆత్మస్థైర్యంతో వాళ్ళు ఆ యొక్క అవరోధాలను ఎదుర్కొని వాళ్ళ లైఫ్ నిర్మించుకున్నారు. కాబట్టి వాళ్ళు చరిత్రలో ఇప్పటివరకు ఉన్నారు. బట్ మనం ఏంటంటే చిన్న చిన్న దానికి మనం బాధపడుతూ ఇది అది అని చెప్పుకుంటూ చాలామంది ప్రాబ్లమేటిక్లోకి వెళ్తున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కాకుండా మీరు ప్రతి ఒక్క పాయింట్ని పర్ఫెక్ట్గా అవేర్ చేసుకొని సో దాన్ని అనుకున్న విధంగా సాధించగలిగించో మీరు అద్భుతమైన క్రియేటివిటీ చేయగలుగుతారు. మీరు అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారు. దేన్నైనా సరే సాల్వ్ చేయొచ్చు. మన యొక్క పవర్ మీద ఆధారపడుతుంది. మనలో అంత శక్తి ఉంది. కాబట్టి మీరు వచ్చిన పరిస్థితులను బట్టి బాధపడకండి. దే ఆర్ సో మెనీ వేస్, thousands of millions of ways to achieve the particular target or goal or present situation. ఎప్పుడు కూడా ఈ రోజున్న సిచ్యువేషన్ కొన్ని రోజుల్లో అది మటుమాయమైపోతాయి. ఈరోజు ఫీల్ అయినటువంటి ప్రాబ్లం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది ప్రాబ్లంగా ఉండదు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇది, అవరోధాలు అందరికీ ఉంటాయి, కానీ అది అధిగమించే విధానంలో ఎవడి స్ట్రాటజీ వాడిది, ఎవడి ప్లే ఆఫ్ ఆ ప్లేలలోనూ కొంతమంది సక్సెస్ఫుల్ అవుతారు. అందుకే వాడికి కలిసి వచ్చింది అంటారు. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకు సాధ్యం. ఆ సాధ్యమయ్యే రీతిలో మీరు కనుక కష్టపడి దాన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు యూ ఆర్ ద సక్సెస్ఫుల్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అంత. బాయ్, యువర్ శేష్.